రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇంధన శాఖ మంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు సర్ గారి ప్రత్యేక చొరవతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక భారత్ ఫ్యూచర్ సిటీలో సింగరేణికి 10 ఎకరాల భూమి కేటాయిస్తున్నట్లు ఆదివారం చారిత్రాత్మక ప్రకటన చేశారు. 136 సింగరేణి చరిత్రలో హైదరాబాద్ లో తొలిసారిగా కేటాయించిన ఈ స్థలంలో త్వరలోనే సింగరేణి అంతర్జాతీయ కార్యాలయం నిర్మాణం జరగనుంది. ఈ కీలక నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి యావత్ సింగరేణియులు తరపున సీఎం శ్రీ ఎన్ బాలరాం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి గారికి ఒక సూచన, ఇద్దరికి, శ్రీధర్ బాబు గారికి వారికి. శ్రీధర్ బాబు గారు 10 ఎకరాల భూమి సింగరేణికి అలాట్ చేయండి. ఇందులో అదేవిధంగా బట్టి గారికి నా సూచన, సింగరేణి కార్పొరేట్ ఆఫీస్ ఇక్కడ మీరు నిర్మించండి. దాంతో సింగరేణి గ్లోబల్ ఆఫీస్ని మీరు ఇక్కడ నిర్మించండి. 10 ఎకరాల స్థలం శ్రీధర్ బాబు గారు అలాట్ చేస్తారు. అధికారులకు కూడా నా సూచన, రేపు క్యాలెండర్ డేట్ తిరిగే లోపల 10 ఎకరాల భూమి సింగరేణికి అలాట్ చేయండి. సింగరేణి గొప్ప ఆఫీసు 60-70 వేల కార్మికులకు సంబంధించి ప్రపంచంలో వివిధ రాష్ట్రాలలో వ్యాపారాలు నిర్వహిస్తున్న సింగరేణి ఆఫీస్, గ్లోబల్ ఆఫీస్ ఇక్కడికి వస్తే ఇమ్మీడియట్ గా కట్టాల్సిందే. కట్టడం కోసమే ఇస్తున్నాం, కండిషన్ అదే పెట్టాలి. శ్రీధర్ బాబు గారు అలాట్మెంట్లో సంవత్సరం తిరిగే లోపల ఆఫీస్ పూర్తి కావాలి. కరెక్ట్గా ఇది సెప్టెంబర్ కదా, వచ్చే డిసెంబర్ 2026 డిసెంబర్ లోపల ఆఫీస్ పూర్తి చేసి అందులో ప్రారంభించుకోవాలి. ఆ ఒప్పందం ప్రకారమే వారికి 10 ఎకరాల భూమి కేటాయించండి. సింగరేణి ఆఫీస్ కూడా ఇక్కడనే నిర్మించుకుందాం. స్కిల్ యూనివర్సిటీనే కాదు, భవిష్యత్ కార్యక్రమాలన్నిటిని కూడా ఇక్కడి నుంచే తీసుకుంటాం. దీని మీదనే మన భవిష్యత్ తరాల యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. దీనికి సహకరించి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.